అందరికీ నమస్కారం. ఒక్కసారి పైనున్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మన మైండ్లో ఒక ఆలోచన చేయండి. సో మీకు ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయడు, మనలాంటి వాళ్ళ ద్వారానే హెల్ప్ చేస్తాడు. సో మనలో ఆ రెండు భాగాలు, ఒకటి మంచి, ఇంకోటి చెడు. ఎప్పుడైనా సరే మంచి ఎవరికైనా సహాయం చేయడానికి కోరుకుంటుంది, కానీ చెడు ఇదంతా వద్దు, మనకు అవసరమా అని మనలో ఉన్న ఆలోచనల్ని, హ్యుమానిటీని చంపేస్తుంది. సో మంచి అనేది దేవుడు మనకు చేయడానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. చెడు అనేది మనలో ఉండే పాపాన్ని పెంచే ఒక విషయం. సో గాయస్, అందరం కలిసి ఈ మంచి పని చేద్దామని, ఈ మంచిని సహకరించడానికి మీరందరూ సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ నాన్న లేని ఇలాంటి పిల్లల కోసం మనిషికి ఈచ్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనిషికి 1000 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్లకు మంచి ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ దొరకడానికి మనం కూడా సహాయం చేద్దాం. మనం ఇప్పుడు చేసే సహాయం ఏదో ఒక రోజు మన లైఫ్లో తిరిగి వస్తుంది. అది నా నమ్మకం. ఈచ్ పర్సన్ 10 రూపాయలు హెల్ప్ చేసినా చాలు. అలాగే డైలీ ఈ ఇన్ఫర్మేషన్ 25 మెంబర్స్ షేర్ చేయడానికి ట్రై చేయండి.